జెడ్పిహెచ్ఎస్ పేరూరులో 1964-65 బ్యాచ్లో హెచ్ఎస్సి పూర్తి చేసి రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో ప్రవేశించి ఆ తర్వాత దేవాదాయ శాఖలోకి మారి అంచెలంచెలుగా ఎదుగుతూ 2005 జూన్ 30 తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్గా రిటైర్ అయిన మన పూర్వ విద్యార్థి శ్రీ లాల్కోట వెంకటాచారి గారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మేము చిన్నప్పుడు 7వ తరగతి నుంచి హెచ్ఎస్సి వరకు చదువుకున్నటువంటి పేరూరు పాఠశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏప్రిల్ 19వ తారీఖును రోజు సెలబ్రేట్ చేస్తున్నట్టు తెలిసింది మాకు. ఇప్పుడే మీ ద్వారా నాకు ఇన్విటేషన్ కూడా అందింది. నేను కూడా 1964-65 బ్యాచ్ హెచ్ఎస్సి మెంబర్ని. నేను అందుట్లో మేము చదువుకున్నప్పుడు మా టైంలో 18 మంది మేము స్టూడెంట్స్ అందుట్లో స్కూల్ క్లాస్లో 18 మంది తర్వాత పాస్ అయ్యాము. అందరం పాస్ అయ్యి మేము వేరే వేరే చదువులకు పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మా దాంట్లో నేను రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖలో పనిచేసి జాయింట్ కమిషనర్గా రిటైర్ అయ్యి నేను ఇప్పుడు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నాను. అదేవిధంగా నా క్లాస్మేట్ ఇంకోడు మన ఎంబి రాములు అని పిల్లవాడు ఇక్కడనే ఉప్పల్లో ఉంటాడు. వాడు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఒక మంచి ర్యాంకులో వాడు కూడా రిటైర్ అయిపోయాడు. తర్వాత జగదీశ్వర్ మాకు మా చిన్న పిల్లవాడు మా దాంట్లో మా బ్యాచ్లో వాడు. అతను కూడా మంచిగా ఎడ్యుకేషన్ పరంగా మంచి చదువుకుని తెలివితేటలు కలిగి టీచర్ ఉద్యోగం చేసుకుంటూ మా సొంత గ్రామానికి కూడా టీచర్గా చేశాడు అతను జగదీశ్వర్. ఇవన్నీ చేశారు. అటువంటి ఒక చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా ఇప్పుడు మేము తెలియకపోయినా మీరందరూ కూడా అన్ని బ్యాచ్ల వాళ్ళని పిలిపించి మనం ఒక ఫంక్షన్ మాదిరిగా చేసుకుందాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి 11 గంటల వరకు అంటే పెద్ద గ్రేట్ ఫెస్టివల్ అది, ఒక జాతరలాగా అది అంత విద్యార్థులది. అందువల్ల అటువంటి దానికి నాకు తెలిసి చాలా సంతోషం అయిపోయింది. పేరూరు విలేజ్ పక్కనే మాది కౌకుంట్ల విలేజ్. కౌకుంట్ల నుంచి రోజు మేము నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి మా ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా చాలా కష్టపడి చదువుకొని మేము అక్కడ హెచ్ఎస్సి వరకు చదివి పాస్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ పేరూరు స్కూల్లో చాలామంది అప్పటి హెడ్ మాస్టర్లు, లెక్కల టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు చాలామంది కూడా ఇప్పటికీ మేము తలుచుకునే విధంగా మాకు పాఠాలు చెప్పారు. వాళ్ళు విద్యా బోధన ఎలా చేశారంటే వాళ్ళని మేము మర్చిపోలేకుండా ఉన్నాం. మా జీవితంలో ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పేవాడు. మా హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు అని, ఆయన గురించి ఒక ముద్ర మా లోపల ఉంది. కృష్ణమాచార్యులు అని వెంకటగిరి ఆయన ఇంగ్లీష్ టీచరు, ఆయన గురించి మేము మర్చిపోలేము. రంగారావు అని ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉండేవాడు, ఆయన మాకు మంచివాడు. తర్వాత అంజయ్ అని ఇంకో టీచర్ ఉండేవాడు. దగ్గర నియర్ బై విలేజ్ వెంకటరాములు అని ఇంకో టీచర్ ఉండేవాడు. ఇద్దరు లేడీ టీచర్లు ఉండేవాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు. వీళ్ళందరినీ కూడా మేము ఒక పెద్ద కుటుంబం లాగా ఉండేది. అందరూ ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ స్కూల్లో మేము సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం, కాంపిటీషన్ టెస్టులు పెట్టుకునేవాళ్ళం. ఎస్ఏ రైటింగ్ కానీ, ఆ తర్వాత ఈ ఉపన్యాసాలు ఎవరు బాగిస్తాడు అనేది, అలాంటి కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా జరుపుకొని భారీ ఎత్తున ఈ వార్షికోత్సవాలని ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళం. అక్కడ నాకు ఒక వార్షికోత్సవంలో నేను అప్పుడు హెచ్ఎస్సి బ్యాచ్లోనే ఉన్నాను. ఒక సాగునీరు కూడా తీసాము అప్పుడు మేము. ఆ సాగునీరులో నేను ఒకటి దుర్దినము అనే ఒక టైటిల్ మీద జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు, అప్పుడే చనిపోయాడు ఆ రోజుల్నే, అతని పైన నేను చిన్న ఒక వ్యాసం రాశాను, ఒక పేజ్ మంచిగా. దుర్దినం ఎందుకు ఎట్లయింది దుర్దినం అని చెప్పుకుంటూ దానికి ఒక వర్ణన చేసుకుంటుంటే దానికి ఐ గాట్ ఇట్. చాలామంది అప్రిషియేట్ చేశారు అది ఆర్టికల్ చూసి. అంటే నవల రచయిత మీకు ఉంది అని అనేవాళ్ళు. అంటే అట్లా మాకు అప్పుడు ఉన్నటువంటి టీచర్లు కష్టపడి
వాళ్ళు ఇబ్బంది పడి కూడా మాకు నేర్పించాలి అని ఒక సద్భావన ఉండేది వాళ్ళ దాంట్లో. ఇప్పటిలాగా కాదు. అప్పుడు వాళ్ళు చాలా డెడికేటెడ్గా టీచర్లు అంటే వాడు యూ వాజ్ డెడికేటెడ్. ఆయన ఏం వేరే ధ్యాసనే ఉండకుండా వాళ్ళకి ఎవరో ఒకడు దుర్మార్గుడు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ చాలామంది టీచర్లు అందరూ కూడా మంచి గుణాలు కలిగి టైంపాస్ చేసుకొని స్కూల్లోనే బోర్డంతా 6-7 దాకా ఉండేవాళ్ళు ఎవరో ఒకసారి వాళ్ళు. ఆ విధంగా చాలా కష్టపడి మాకు చేశారు. ఇప్పుడు మీరంతా కలిసి ఇప్పుడు మాకు నరేందర్ రెడ్డి సార్ మీకు కదా నరేందర్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు. తర్వాత మా చిన్ననాటి మిత్రుడు బాలింగయ్య కూతురు వచ్చింది, అమ్మాయి వరలక్ష్మి అమ్మాయి. చాలా సంతోషం, అమ్మాయిని చూస్తే మాకు బాల్యంగా గుర్తుకొస్తున్నాడు. మా బామ్మడిది వచ్చాడు, వాళ్ళ నాన్న మా మేనమామ. ఇప్పుడు ఈ అబ్బాయి మన లింగయ్య తాత కొడుకు, బల్లిలింగయ్య తాత కొడుకు సుగన్న. అది అయితే ఇక అంత పిల్లలు నేను కౌకుంటే కూడా ఎక్కువ పోను, చాలా తక్కువ పోయినా గుర్తుపట్టరు అన్నమాట. నన్ను ఏం చెప్పాలంటే మా తమ్ముని వాళ్ళ అన్న అంటాడు, ఆచార్య వాళ్ళ అన్న అంటాడు. అట్లా ఇక ఆ విధంగా ఉంది. అయితే ఈ కార్యక్రమం ప్రపోజల్ కార్యక్రమం మాత్రం ఎవరు పెట్టారో శ్రీకారం, కానీ చాలా మంచి కార్యక్రమం. చాలామంది పెద్దలు చేసుకుంటున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దానికి అల్యూమినీ కార్యక్రమానికి. చాలా మంచిది. నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి కార్యక్రమం చేస్తుంటారని. నాకు జగదీశ్వర్ కూడా చెప్పాడు, మనం తప్పకుండా పోవాలి సార్ అన్నాడు. డెఫినెట్గా నేను రాములు అంపయ్య ఈ జగదీశ్వర్ వీళ్ళంతా మేము నా బ్యాచ్ వాళ్ళు అందరం వస్తే మిగతా కూడా నేను చెప్తాను. మాధవ్ రెడ్డి వాడు లోకల్గా కర్ణం మురళి ఉన్నాడు, పిల్లవాడు మురళీధరరావు వాడు అందరం మా వాళ్ళని కలుసుకుంటాం. నేను 2 సార్లు ఈ కురుమూర్తి జాతర అప్పుడు ట్రై చేశాను. అందరిని వచ్చేసి ఇక్కడ ఈ వెంకంపల్లి బాయి దగ్గర సత్యనారాయణ రెడ్డి ఇంట్లో అక్కడ అంతా డిన్నర్ లాగా పెట్టుకుందాం రండి పరమటి సత్యరెడ్డి అని నేను 2 times ఏర్పాటు చేశాను, కానీ అందరు రాలేకపోయింది ఆ రోజు. ఓసారి ఇది సరిగ్గా అది ఇప్పుడు జరగాలని మేము జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు సంతోషంగా ఏంటంటే మేము మా చిన్ననాటి మిత్రులని శ్రేయ విలాసుల్ని మమ్మల్ని చూసి కొంచెం గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా మేము ఆ రోజు కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మేము తప్పకుండా వచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని మీకు చెప్తూ, మీకు ఆర్థికంగా కూడా ఏదైనా కావాలని అన్నా నేను ఆర్థికంగా కూడా ఇప్పుడు ఇస్తాను. మీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నట్టు తెలిసింది నాకు. అదే టెంపోలో మీరు ఫోన్ ఇచ్చేసి కార్యక్రమాన్ని మంచి దిగ్విజయం చేసి, జిల్లా పరిషత్ హై స్కూల్ పేరూరు వాళ్ళది అల్యూమినీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది అని చుట్టుప్రక్కల ఊళ్ళు, తాలూకాలు, జిల్లాల వాళ్ళు కూడా తెలుసుకునేటట్లు మీరు చేయాలని ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.